ఆ తర్వాత 1,00,000 టన్నులు ఎక్కడికో డంప్ చేసేసినారు. మా పోరాటానికి భయపడి ఆ 1,00,000 టన్నులు మాత్రం తేలేదు. దానికి కారణం జెన్కోలో ఎంప్లాయీస్ తిరుగుబాటు. ఈరోజు 8,500 రూపాయలు టన్ను, 8,500, 382 కోట్లు పెట్టి ఆ మట్టితో ఉండే యాష్తో ఉండే కోల్ తెచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 22, 23, 41కి పడిపోయింది, 41%. ఆ పక్క సంవత్సరం 42%, 40%. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో 24 వచ్చింది. ఈరోజు 24 సంవత్సరంలో గవర్నమెంట్ మారిన తర్వాత 55%కి వచ్చింది. 55% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ జనరేషన్లో వస్తుంది. అంటే మీ వల్ల ఈ 382 కోట్ల కోల్ కొనుగోలు పర్చేజ్ అమౌంట్ కాదు, అల్టిమేట్గా జనరేషన్ లాస్ ఎంత? ఆ టైంలో షార్టేజ్ ఆఫ్ పవర్ ఉండి బయట మార్కెట్లో 10 రూపాయల నుంచి 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000